ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది మన సంస్కృతి సాంప్రదాయము. భారతదేశంలో మహిళలకి ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉంది. అటువంటిది ఈరోజు వైసీపీ నేతలు చేసే మాటలు వింటుంటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తూ ఉంది. ఒక కొవ్వూరు మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. గతంలో ఇదే వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మహిళలంటే పిచాచులు అని మాట్లాడడము, అంతేకాకుండా మీ నాలుక తెగకోస్తా అని ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడడము, మహిళలను నీచంగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్కసారి ఇలాగే జరుగుతుంది. అంతేకాకుండా మన భువనమ్మ తల్లి లాంటి భువనమ్మను కూడా అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడము, ఇవన్నీ వల్ల ఎంత దిగజారుడుతనమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంత మాటలు మాట్లాడినా వ్యక్తిగతంగా విమర్శించడం, ఏదన్నా రాజకీయంగా విమర్శలు ఉంటే చేయండి. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి అభిమానాన్ని చూరకొని ఎన్నో డెవలప్మెంట్లు చేస్తూ సొంత ఖర్చులతో కూడా వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అటువంటిది 50,000 పైచిలకు మెజార్టీతో వచ్చింటే ఓర్చుకోలేక రేపు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో ఈరోజు ఇలా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకే మీ పార్టీకి మీరు మహిళలకి ఈ రకంగా గౌరవం ఇచ్చినందుకే 2024 ఎలక్షన్లలో 11 సీట్లకే మీరు పరిమితమైనారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. సొంత తల్లిని చెల్లిని గెంటేసిన పార్టీ మీది, మహిళలంటే గౌరవం లేని పార్టీ మీది ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగదు మీకు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత మాట్లాడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వారి పైన చర్యలు తీసుకోకపోవడం ఎంత హేయమైన చర్య ఇది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కఠినంగా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సభ్యత సంస్కారం గల పార్టీ, మహిళలను ఎంత గౌరవిస్తుందో ఈ పార్టీ. అటువంటి మహిళా నేతను పట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది తగదు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మీకు సింగిల్ డిజిట్కి కూడా నోచుకోరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఎంతో ఆవేదనతో ఈ మాటలు చూస్తూ ఉన్నారు, ఆవేదన పడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి నీచమైన పార్టీ ఇంకా పుట్టగతులు లేకుండా పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.